అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ జనసేన ఉమ్మడిగా అయితే కలిసి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటి లిస్టు కూడా ప్రకటించారు. సెకండ్ లిస్టు కూడా మరికొద్ది రోజుల్లో అయితే రాబోతుంది. విశాఖ సౌత్ టీడీపీ నుంచి గండిబాబ్జీ గారు అయితే పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీట్ వస్తుందా రాదా మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు సౌత్ ఒక కన్ఫ్యూజన్ ఉంది. మనం మొదటి నుంచి మీకు వచ్చిన సమాచారం ఏం జరుగుతుంది సార్? అందరికీ నమస్కారం. మొదటి విడత లిస్టు రిలీజ్ అయింది, రెండో విడత లిస్టు రిలీజ్ అవ్వాలి. మరి పార్టీల పరంగా చూసుకుంటే పొత్తుల్లో జనసేన సౌత్ అడుగుతున్నట్టు తెలిసింది. ఆల్రెడీ కొన్ని టీవీల్లో కూడా వస్తుంది. సో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్పకుండా. కానీ మేము కోరేది ఏమిటంటే, ఇక్కడ కష్టపడి పనిచేసి డెవలప్ చేసాం. సౌత్ నియోజకవర్గాన్ని ఈరోజు గెలిచే స్థాయికి తీసుకొచ్చాం. సో అది అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని కోరుతున్నాం. సో సౌత్ అనేది టీడీపీకి కొంచుకోవడం 3 సార్లుగా అక్కడ గెలిచిన పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యే పార్టీ మారిపోయి అయితే మీరు మొదటి నుంచి కూడా అక్కడికి వచ్చి ప్రతి వార్డు పరిశీలించారు. అసలు చంద్రబాబు కూడా బాగా చేశారని చెప్పారు. అసలు మళ్ళీ తర్వాత దీని ప్రస్తావన ఏం తేలేదా? దానికి ఓకే, అంతా పార్టీ అధ్యక్షులు బాగా చేశారని చెప్పడం జరిగింది. వాళ్ళు లోకేష్ గారు చెప్పారు. బట్ మరి పొత్తుల విషయాల్లో మరి పొత్తులు సక్సెస్ అవ్వాలంటే ఎవరో ఒకరు మరి త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. పార్టీ కూడా అదే విషయం చెప్తుంది అందరికీ. బట్ మనం అనేది ఏంటంటే, జనరల్గా కష్టపడి పనిచేసి వేరే వాళ్ళకి ఇస్తే ఒక రాంగ్ సిగ్నల్ వస్తుందేమో అనేది అభిప్రాయం తప్పితే అంతకన్నా వేరే ఏం లేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. చెప్పండి, ఈ గవర్నమెంట్ని దించడానికి పొత్తులు పెట్టుకుంటున్నాయి. బీజేపీ కూడా వెళ్తుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. మరి బీజేపీ ఇంతవరకు మరి బీజేపీ వాళ్ళతో ఇంకా ఎందుకు మరి పొత్తులు మరి మాట్లాడడం అవ్వట్లేదు, తెలియట్లేదు మనకి. ఇంకా అది పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు కాబట్టి మనం దాని మీద ఏం మాట్లాడలేము. ప్రధానంగా ఈ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 24 ఎన్నికల్లో ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా ఎప్పుడు మేము చూడలేదని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇది అహంకారపూరితమైన ధనవంతులకి ఒక అధికార మదోన్మాతంతో విరవీగిన ఒక పార్టీకి పేదల పక్షాన, బీసీల పక్షాన, అన్ని పక్షాన నిలబడిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క దీనికి ఈ పోటీ జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి ఆగిపోయింది తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. కేవలం డబ్బులు అప్పులు చేసి బట్టలను నొక్కి విపరీతమైన డబ్బుని అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. సంపద సృష్టి జరగలేదు. రేపు సంపద లేకపోతే మనం ఎట్లా డబ్బులు తెచ్చుకుంటాం? ఈవేళ ఉన్న ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి బటన్ నొక్కడం అనేది గొప్ప విషయం కాదు. నువ్వు ఈవేళ 7-8 లక్షల కోట్లు అప్పులు చేసావు. మొత్తం టోటల్ అప్పులు 12 లక్షల దాకా ఉంది. నువ్వు కొంత సంపద సృష్టికి వెచ్చించావనుకో, ఆ సంపద మళ్ళీ కొంత సంపదని క్రియేట్ చేస్తుంది. తద్వారా మనం ఇతర కార్యక్రమాలు చేసుకోవచ్చు, కంపెనీలు కట్టవచ్చు, పేదవాళ్ళకి డెవలప్మెంట్ చేయొచ్చు, ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ లేదు ఈ ప్రభుత్వానికి. అందుకనే సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. అన్ని వర్గాలు కూడా పన్నులు లేకుండా దేవుడో మన ఏడుస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగులకి కూలీ పని చేసుకున్నారు, కూలీ సంబంధం దొరకట్లేదు, కార్మికులకి సరైన జీతాలు లేవు, ఫ్యాక్టరీలు నట్టడం లేదు, ఈవేళ రైతుకి సరైన గిట్టుబాటు ధరలు రావటం లేదు. ఇవన్నీ ఒక సమస్య కాదు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? మద్యపాన నిషేధాన్ని కంప్లీట్గా ఈ రాష్ట్రంలో లేకుండా చేసి ఆడవాళ్ళ బతుకులు నేను కాపాడుతానని చెప్పావు. ఈవేళ ఏమో కంప్లీట్గా మద్యాన్ని మంచినీళ్ళైనా దొరకటం లేదు. కానీ ఎక్కడ కూడా మద్యం అయితే ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లో ఉంది, సందుల్లో ఉంది. దీన్ని ఎవరైనా అరికట్టేవాడు లేడు. గతంలో అయితే బ్రాందీ షాప్ ఎవడైతే మెయింటైన్ చేసుకుంటున్నాడో వాడే అరికెట్టేవాడు ఆ బ్రాందీ, దొంగ బ్రాందీ రాకుండా.
గవర్నమెంట్కి ఆదాయం కూడా వచ్చేది, గవర్నమెంట్కి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాదు. బహుశా ఈ డబ్బు బ్లాక్లో సంపాదించి అది ఎన్నికల్లో ఖర్చు పెట్టి ప్రతిపక్షాలని గొంతు నొక్కి ప్రజలకు డబ్బు చూపించి ఆశ చూపించి గెలిచేద్దామనే ఆలోచనలో ఉన్నారు. రెండవది ఏంటంటే రౌడీలను పెట్టి బూత్ క్యాప్చరింగ్ చేసి ఇవన్నీ కూడా చేయాలనే ఆలోచనతో ఉంది ఈ పార్టీ. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలకే ఉంది, పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజలకు ఉంది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎన్ని చేసినా ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటు వేయాలనేది నా ఉద్దేశం. ఇది గండిబాబ్జీ గారు చెప్తున్నారు. పూర్తిగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉన్నామని, వచ్చేది పూర్తిగా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఓటు వేయాలని అయితే పిలుపునిచ్చిన పరిస్థితిని కూడా ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.